వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను మీ ప్రియా. అందరికీ నమస్కారం. ఈరోజు టాలీవుడ్ రౌండప్లో అఖండ పార్ట్ 2 అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే టాలీవుడ్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. సింహ, లెజెండ్, అఖండ చిత్రాల తర్వాత ఈ జోడీ నాలుగోసారి అఖండతో జతకట్టింది. మొన్న సంక్రాంతికి డాకు మహారాజ్తో మంచి హిట్టు అందుకున్న బాలయ్య ప్రస్తుతం అఖండ 2 షూటింగులో తీరిక లేకుండా పాల్గొంటున్నారు. ఈ మూవీని దసరా కానుకగా సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అఖండ క్యాస్టింగ్కి సంబంధించి తరచూ ఏదొక న్యూస్ వస్తూనే ఉంది. అలాంటిదే తాజాగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అఖండ 2లో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటించనున్నారు. ఇందులో ఓ రాజకీయ నాయకురాలిగా ఆమె కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. దీనిపై మేకర్స్ ఆమెను సంప్రదించగా రోల్ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ఇక అఖండ 2 విషయానికొస్తే తొలి పార్ట్ మాదిరే ఇందులోనూ బాలకృష్ణ డ్యూయల్ రోల్గా కనిపించనున్నారు. ఓవైపు అఘోర పాత్రలో పవర్ఫుల్ మాస్ లుక్తో, మరోవైపు సత్యపథం పాటించే గురువు తరహా క్యారెక్టర్లో బాలయ్య నటిస్తున్నట్టు లీకులు వినిపిస్తున్నాయి. తొలిపాట్కు మించి అదిరిపోయేలా బోయపాటి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఈ నేపథ్యంలోనే ఈ మూవీలో విజయశాంతి నటిస్తే మరింత క్రేజ్ పెరుగుతుందని మేకర్స్ ఆలోచిస్తున్నారు. బోయపాటి మార్క్ మాస్ ఎమోషన్కి విజయశాంతి ప్రెజెన్స్ కలిస్తే ప్రేక్షకులకు ఓ స్పెషల్ ఎక్స్పీరియన్స్ తప్పదని ట్రేడ్ వర్గాలు అంటున్నారు. ఈ మూవీని 14 రీల్స్ సంస్థతో కలిసి బాలయ్య చిన్న కూతురు తేజస్విని నిర్మిస్తున్నారు. ఏకంగా 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు టాక్. నెక్స్ట్ టాలీవుడ్ రౌండప్లో ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం. థాంక్యూ ఫర్ వాచింగ్. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.